హాయ్ అందరికీ. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కోసం ఈ రౌండ్ షేప్ ఎంత ఉంది అనేది ఒకసారి మెజర్ చేసుకోవాలి. సో నాకు 12 వచ్చింది. ఈ 12లో 1 తీసేయాలి, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం వెళ్ళిపోతుంది. సో 11 వచ్చింది. ఈ 11 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ కింద నేను ఖర్చు కోసం తీసేసి 6.5కి లెంత్ మార్క్ చేసేసుకున్నాను హ్యాండ్స్ కోసము. తర్వాత వచ్చేసి డౌన్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, అందుకని 3.5 అనేది మనం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ గీసేసుకుందాం స్ట్రైట్గా. ఓకే, తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ విడ్త్ ఎంత ఉందండి, ఇది సైజ్ ఎంత, నడుము సైజు 9.5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5కి ఒక మార్క్ చేసేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మనము ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఎంత స్టిచ్ చేయాలనేది ఒకసారి చూసుకోండి. మీ దగ్గర ఉన్న బ్లౌజ్ మొత్తం ఎక్కడి నుంచి మొత్తం జాగ్రత్తగా ఒకసారి ఎంత వరకు స్టిచ్ చేయాలనేది ఒకసారి కుట్టు కోసం చూస్తే నాకు 6.8 వచ్చింది. అక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచ్ మార్క్ చేసుకొని, ఇక్కడ నాకు కర్వ్ షేప్ సరిగ్గా రాలేదండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకు తప్పు వచ్చింది. ఓకేనా, తర్వాత వచ్చి ఫ్రంట్ పార్ట్ ముడతలు రాకుండా ఇక్కడ ఒక 1 ఇంచ్, ఆ 1 ఇంచ్ నుంచి ఇక్కడ మనకి కట్ చేసుకున్న అక్కడికి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఓకేనా, బాయ్.